హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. ముందుగా మీ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి. ఇక్కడ మార్నింగ్ మా హస్బెండ్ ఇవన్నీ తెచ్చారు. టెంకాయ, మామిడాకులు, దోస పండ్లు, ఇంకా ఊదిగడ్డలు ఇవన్నీ తెచ్చారు. అది మీకు ముందు చూపిస్తున్నాను. ఇంకా విసన కర్రలు కూడా తెచ్చుకున్నామండి. నిన్న నేను బయటికి వెళ్ళినప్పుడే ఇవి తెచ్చుకున్నాను. ఇంకా ఈ మాత్రం ఈ మార్నింగ్ తెచ్చారు మా హస్బెండ్. ఇంకా తర్వాత నేను వాషింగ్ మిషన్ బట్టలన్నీ వేస్తున్నాను ముందు. ఆల్రెడీ వేసిన బట్టలన్నీ తీసేసి మళ్ళీ ఇంకో బట్టలు వేస్తున్నానండి ఇక్కడ. ఇంకా కిచెన్లోకి వచ్చి ఇంకా కిచెన్లో అన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా నైట్ అస్సలు కుదరదు కదా చిన్న బాబుతో. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలా. బాబుని పడుకోబెట్టి ఇవన్నీ ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంట్లో పనులన్నీ. మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చి ఇంకా బెడ్రూమ్ దగ్గర టీవీ దగ్గర అంతా క్లీన్ చేసుకుంటున్నాను పైన. ఇంకా అవన్నీ చెట్లు అన్నీ పెట్టాను కదా, ఇంకా అవన్నీ అక్కడ ఇంకా కింద టీవీని తుడుచుకొని అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా బెడ్‌షీట్స్ అన్నీ చేంజ్ చేసుకుంటున్నానండి. ఇంకా పిల్లోస్ కవర్స్ అవన్నీ తీసేసి, ఇంకా మా పెద్ద బాబు తెలిసింది కదా, ఎక్కడ పడితే అక్కడ బొమ్మలేసింటాడు. ఇంకా అవన్నీ నీట్‌గా సర్దేస్తున్నాను ఎక్కడవి అక్కడ. ఇంకా వేరే బెడ్‌షీట్ ఏసాను. మీ ఇల్లు చూడండి ఎంత నీట్‌గా ఉందో. నాకు ఇల్లు ఇట్లా నీట్‌గా ఉండాలి. ఆ తర్వాత ఇంకా మా పెద్ద బాబుకి బ్రషింగ్ చేయిస్తున్నాను. డైలీ వాళ్ళ డాడీ చేపిస్తారండి. ఇంకా ఈరోజు నేను చేపిస్తున్నాను. నేనైతే తొందరగా చేపిస్తాను. ఇంకా వాళ్ళ డాడీ ఒక 15 మినిట్స్ టైం తీసుకుంటాడు బ్రషింగ్‌కి. ఫెస్టివల్ కాబట్టి ఇంక తొందరగా పని కావాలి, తొందరగా రెడీ కావాలని చెప్పి నేను చేపిస్తున్నాను బాబుకి. ఇంకా స్నానం వాళ్ళ డాడీ చేపిస్తున్నారండి. ఇంకా నేను కిచెన్‌లోకి వచ్చి ఇంకా ఇవన్నీ గిన్నెలు ఉంటే ఇంకా కడుక్కుంటున్నాను. అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా నైట్ కడిగే టైం కూడా లేదు. ఇంకా ఇవన్నీ మార్నింగ్ చేసుకోవాలా. వన్ సైడ్ ఇంకా ఇడ్లీ పెట్టుకుంటున్నాను. ఇంకా ఇడ్లీ పెట్టేసుకొని ఇంకా మా హస్బెండ్‌కి నాకు ఇక్కడ కాఫీ కలుపుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి వర్క్ చేసి ఎక్కువ అలసిపోయి ఇంకా కాఫీ తాగుదామని చెప్పి కాఫీ తాగుతున్నాను ఇక్కడ. ఇంకా కిచెన్‌లోకి వచ్చి చిన్న బాబుకి వేడి నీళ్ళు పెట్టానండి. ఇంకా పెద్ద బాబుకి టిఫిన్ పెట్టుకుంటున్నాను. ఇంకా ఇడ్లీ తినిపిద్దామని. మనకు ఎన్ని వర్క్స్ ఉన్నా ఫస్ట్ పిల్లలకి ఇంకా పెట్టాలి కదా. ఇంకా పెద్ద బాబుకి తినిపించాక చిన్న బాబుకి నీళ్ళు పోసి ఇంకా రెడీ కూడా చేశానండి. ఇంకా చిన్న బాబు పడుకున్నాడు. ఇంకా బాబు పడుకున్నాక నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చానండి. ఇంకా గడపకి పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను. ఇంకా తోరణాలు అవి కట్టుకుంటున్నాను. ఇంకా నేను ఎలా చేస్తాను నా పూజా విధానం ఏంటి చూసేయండి. తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చి దేవుడి నైవేద్యం కోసం పెసరపప్పు నానబెట్టుకుంటున్నానండి. వాష్ చేసుకొని ఇంకా వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇంకా అలాగే ఇక్కడ నేను బెల్లం కూడా నానబెట్టుకుంటున్నాను. పానకం కోసం అండి. కొద్దిగా ఎక్కువే చేసుకుంటున్నాను నేను పానకం. ఎందుకంటే మా హస్బెండ్, నేను, మా బాబు బాగానే తాగుతాం కాబట్టి. ఇంకా నేను ఇలాచీ యాడ్ చేస్తున్నా అండి పానకంలో. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగుంటుంది ఫ్లేవర్. ఈ పానకం కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. చల్లగా తాగితే చాలా బాగుంటుంది. తర్వాత ఒక స్ట్రెయినర్‌తో వడగట్టుకోండి. ఏమన్నా రాళ్ళున్నా పోతాయి. ఆ రాముడికి ఎంతో ఇష్టమైన పానకం, వడపప్పు రెడీ అయిపోయిందండి ప్రసాదంకి. ఇక్కడ నేను తులసి ఆకులు కూడా వేసుకున్నానండి వాష్ చేసుకొని. ఇంకా ఇక్కడ నేను పూజ చేసుకుంటున్నానండి. నా పూజా విధానం ఏంటి, నేను ఎలా చేశానో చూసేయండి. ఎలా చేసుకున్నానో పానకం, వడపప్పు, దోసకాయ, ఈసన్నకర్ర, మామిడాకులు అన్నీ సిద్ధం చేసుకున్నాను. పూలతో అలంకరించుకున్నాను. ఇక్కడ మా హస్బెండ్, మా బాబు టెంకాయ కొడుతున్నారు. ఇంకా నేను చిన్న బాబుని పట్టుకున్నాను కదా, అందుకు నేను కొట్టలేదు. ఇంకా నేను ఆల్రెడీ దీపం పెట్టేశాను. మా హస్బెండ్ ఊళ్ళో టెంకాయ కొడుతున్నారండి. మార్నింగ్ నుంచి వాళ్ళ డాడీని టెంకాయ కొడదామని అడుగుతున్నాడు కొబ్బరి కోసము.
పూజ చాలా బాగా జరిగిందండి. మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు కామెంట్స్‌లో చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా బాగా ప్రశాంతంగా అయిందండి పూజ మాత్రము. తర్వాత పూజ అయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను నేను. ఇంక బ్రేక్‌ఫాస్ట్ చేశాక పానకం ఇస్తున్నాను మా హస్బెండ్‌కి, మా పెద్ద బాబుకి. ఇంకా నేను గూడా తాగేసాను. ఇంకా కిచెన్‌లోకొచ్చి లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. పులగం చేద్దాం అనుకుంటున్నాను. అందుకు బియ్యం నానబెట్టుకుంటున్నాను. 1 గ్లాస్ ఇంకా పెసరపప్పు నానబెట్టుకుంటున్నాను. ఇంకా పెసరపప్పు కడిగేసి ఇంక బియ్యంలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. చాలా బావుంటుంది టేస్టు. ఇందాక బియ్యము, పెసరపప్పు నానబెట్టుకున్నాను కదండీ! అందులోకి తిరువాత పెట్టుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇంక కొత్తిమీర, కరివేపాకు కూడా ఏసుకుంటున్నాను ఇందులోకి. అండ్ 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. మీరు సాల్ట్ కావాలంటే ఇందులో యాడ్ చేసుకోండి. నేను రైస్‌లో యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా తిరువాత పెట్టుకునింది ఇంకా రైస్‌లోకి యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత చూపిస్తాను రైస్ ఎలా అవుతుందో. ఇంకా ఇందులోకి కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. ఇంకా కొబ్బరి అంతా తురుముకొని నేను కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే తురుముకోండి. ఇంకా ఒట్టి మిరపకాయలు ఏసుకుంటున్నాను. ఇంకా నానబెట్టుకున్న చింతపండు, సాల్ట్ ఏసుకున్నానండి. ఇంకా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్ లాస్ట్‌లో యాడ్ చేస్తున్నాను నేను. కచ్చా పచ్చాగా వేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేయొద్దు. పులగంలోకి చాలా బావుంటుందండి పచ్చడి. చూసారా రైస్ ఎంత బాగా కుక్ అయిందో. చాలా బావుంటుందండి దీంట్లోకి పచ్చడి. ఇంకా పెద్ద బాబుకి నేను పెరుగేసి పెడతాను ఇందులో. ఇంకా పచ్చడి తినడు కాబట్టి. ఇంకా మా హస్బెండ్‌కి కూడా లంచ్ పెట్టేస్తున్నాను పచ్చడేసి. చాలా బాగా వచ్చిందండి పచ్చడి, అన్నము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇంకా మా బాబుకి మెత్తగా కలిపేసి పెరుగేసి పెడుతున్నానండి నేను. ఇంకా ఈవినింగ్ నుంచి కంటిన్యూ చేస్తున్నానండి వ్లాగ్. మా హస్బెండ్‌కి, నాకు టీ పెట్టుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత పెట్టానండి టీ. ఇంకా చిన్న బాబుకి ఈవినింగ్ టైంలో కూడా స్నానం చేపిస్తానండి. ఇంకా చిన్న బాబుని రెడీ చేశాను. హాస్పిటల్‌కి వెళ్ళాలి కదా! ఏం తింటున్నావు? దగ్గొస్తుంది కదా. నీ డ్రెస్ చూపి. ఇంకా చిన్న బాబుకి ఆక్సిజన్ పెట్టించి హాస్పిటల్‌లో చూపించి ఇంకా టెంపుల్‌కి వెళ్దామని రెడీ అయ్యామండి ఇక్కడ. హాయ్ అని చెప్పు నాన్న. హాయ్. బజ్జున్నావా చిన్నోడు? ఇంకా హాస్పిటల్‌కి వచ్చి ఆక్సిజన్ కూడా పెట్టించామండి. తర్వాత ఇక్కడ టెంపుల్‌కి వచ్చాము. లోపల చాలా బావుంటుంది చూపిస్తానండి. ఇది ఇంకొక టెంపుల్‌కి వచ్చామండి. మొత్తం 3 టెంపుల్స్‌కి వెళ్ళాము. చాలా బాగా జరిగింది దర్శనం. ప్రశాంతంగా ఉంది. హలో! నేను మీషోలోంచి ఒకటి నెక్ పీస్ ఒకటి ఆర్డర్ చేశానండి. అది ఎట్లుందో మీకు చూపిస్తాను. మీకు కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. చాలా బావుంది. బడ్జెట్‌లో తీసుకోవచ్చు ఎవరైనా కానీ, మ్యారేజెస్ కానీ, ఫెస్టివల్స్ కానీ, రిసెప్షన్స్ అట్లా చాలా బావుంటది. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. మీకు చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి దీనికి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఇది. చూడండి. చూడండి ఇక్కడ లక్ష్మీదేవి వచ్చింది. దీని కింద లోటస్ వచ్చాయి.
ఇంకా ఇక్కడ 3 బుటాస్ టైప్ వచ్చి ఇంకా దీనికి పల్స్ కింద ఇట్లా బాగా మూవల్లాగా బాగా వచ్చాయి. దీని పక్కనే పికాక్ ఉన్నాయి. పికాక్ స్టోన్స్, రెడ్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ కూడా ఉన్నాయి. వైట్ స్టోన్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా పికాక్ టైప్ ఇచ్చారు. చాలా బాగుంది. ఇంకా ఇక్కడ అంటే ఫోల్డ్ అయ్యే టైప్ కూడా వచ్చింది. మీకు ఇబ్బంది లేకుండా ఫోల్డ్ కొన్ని అవ్వదు కదా కొన్ని జ్యువెలరీస్ కి, ఇది ఇబ్బంది లేకుండా బాగా ఫోల్డింగ్ బాగుంది. ఇంక ఇక్కడ థ్రెడ్ టైప్ ఇచ్చారు. ఇక్కడ పూసల టైప్ వచ్చాయండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అరౌండ్ ఇది 300 అండ్ చేంజ్ సంథింగ్. మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి. ప్రైస్ కూడా చూడండి, చాలా బాగుంది. నేను ఒకసారి వేసుకొని రింగ్స్ కూడా వచ్చాయి. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా. ఇయర్ రింగ్స్ ఏంటంటే లక్ష్మీదేవి వచ్చి ఓన్లీ రెడ్ స్టోన్స్ ఇచ్చారు. ఇంకా దీని కింద పర్ల్స్ ఇచ్చారు. చూడండి, ఇంకా లక్ష్మీదేవి వచ్చి దీని కింద రెడ్ స్టోన్స్ ఇచ్చి ఇంకా దీని కింద ఇట్లా మువ్వల్లాగా పర్ల్స్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. దీనికి చాలా సెట్ అవుతుంది. మీరు సింపుల్ గా ఇట్లనే పేరప్ చేసుకోవచ్చు. ఇంకా పెద్ద హారం అట్లా అవసరం లేకుండా సింపుల్ గా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తారు, కావాలంటే బై చేయండి, మీరు తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ దేవుడు ఊరేగింపు జరుగుతుందండి. చాలా బాగా చేస్తున్నారు. క్రౌడ్ కూడా ఎక్కువే ఉంది. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. బాయ్.